నిన్న నా స్టైల్‌లో చికెన్ కర్రీ చూసేసారు గదా! ఈరోజు తెలంగాణ స్టైల్ బగారా రైస్ చూసేయండి. కర్రీ లేకపోయినా ఉత్తగా తినొచ్చనమాట. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని సాజీర, పట్టా, లవంగా అన్ని స్పైసెస్ ఏసేసుకోండి. అవి మంచిగా వేగినాక పచ్చిమిర్చి ఎయండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి. టేస్ట్ మంచిగుంటదనమాట. నెక్స్ట్ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 ఏసేసేయండి. అవి మంచిగా వేగాక ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత నేనిక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా. సో, 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పోస్తున్నా అనమాట. మంచిగా మసలాలి. ఎంత మసిలితే అంత టేస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ 1 అవర్ ముందే బాస్మతి రైస్ వాష్ చేసి నానబెట్టిన. ఇంకా రైస్ తీసుకొచ్చి ఇందులో ఏస్తున్నా. ఈ బాస్మతి రైస్ కన్నా బగారా రైస్ మన పాత బియ్యం అంటారు గదా! వాటితో చేసుకుంటే మస్తుంటది టేస్ట్. ఇంకా మంచిగా రైస్ ఉడికినంక వాటర్ అంతా ఆవిరైపోయినంక మూత పెట్టేసి దమ్‌కి పెట్టేసేయాలనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత బగారా రైస్ రెడీ అయిపోతది. తెలంగాణలో అయితే బగారా రైస్ లేనిది ఏ దావత్ కాదు. నాన్ వెజ్జే కాదు వెజ్‌కి కూడా సూపర్ ఉంటది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.